తానూరు మండలంలోని హిప్నెల్లి గ్రామంలో ఎర్ర జెండాను అక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ భాలేరావు గారు, గ్రామ సర్పంచ్ శ్యామరావు పటేల్ గారి చేతుల మీదుగా అక్కడ ఎగరడం జరిగింది. ఎర్ర జెండా అంటేనే మనకు లోక్ షాయిర్ సాహిత్యరత్న అన్నపసట్ట గారి యొక్క జెండా. అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ కూడా పూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మహనీయుల యొక్క చిత్రపటాలకు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అదేవిధంగా వీడీసీ నాయకులు, అదేవిధంగా హిప్నెల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ నాయకులు, అన్నపసట్ట నాయకులు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన చిలుంకర్ గంగాధర్ గారు, కోలూరు శివ, అదేవిధంగా గన్నూరు లక్ష్మణ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత అక్కడ మన లోక్ షాయిర్ అన్నపసట్ట గారి యొక్క జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి పూలమాల వేసి అక్కడ ఏదైతే అన్నపసట్ట గారి యొక్క జెండా ఉంటుందో అక్కడ ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే భీమ్ ఆర్మీ నాయకులు అవినాష్ గారు, గ్రామ పెద్దలు, అదేవిధంగా యువకులు, ఆడపడుచులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, పేద మద్దతు తరగతి వాళ్ళ కోసము కష్టపడి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి అదేవిధంగా మనకు అండదండగా ఈరోజు మనం సుఖశాంతులతో ఏ కష్టం లేకుండా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ మహాత్ములే అని అక్కడ పేర్కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన సూర్యవంశీ సాయిబరావు గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక కర్షకుల కోసం పోరాడినటువంటి వ్యక్తి అన్నపసట్ట అని తెలపడం జరిగింది. అదేవిధంగా గాయక్వాడ్ సాయినాథ్ గారు పాల్గొని మనశ్రీ మందకృష్ణ గారి యొక్క చిత్రపటానికి గాయక్వాడ్ సాయినాథ్ గారి ఆధ్వర్యంలో అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు పెద్ద మొత్తంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మానశ్రీ మందకృష్ణ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా డైరెక్టర్ కొత్తూరు శంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.